హాయ్ గైస్, ఇప్పుడు లైన్ కమాండ్ గురించి మనం నేర్చుకుంటాం. లైన్ కమాండ్ అనేది కమాండ్ మీకు తెలిసిందే. ఎల్ లైన్ లైన్ అనేది ఎల్తో స్టార్ట్ అవుతుంది. నేను ఎల్ ఎంటర్ కమాండ్ క్లిక్ చేసి ఎల్ ఎంటర్ చూసారా. ఇప్పుడు ఎల్ అనేది మనకి ఎంత కావాలి, ఒక 10 feet ఎంటర్. 10 feet ఎంటర్ క్లిక్ చేయగానే మనకి లైన్ కమాండ్ అనేది వస్తుంది. దీని మీద మనకి మళ్ళీ ఎల్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ మిడ్ లైన్ చూపిస్తుంది, ఓకే, ఎండ్ లైన్ చూపిస్తుంది అండి. మనం ఇక్కడి నుంచి కూడా మళ్ళీ కలర్ దీని పిట్ని క్లిక్ చేసుకొని మనం డ్రా చేయొచ్చండి. ఓకే, నేనైతే లైన్ కమాండ్ గురించి నేను బ్రీఫ్లీగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే సింపుల్గా ఈ డయాగ్రామ్ ఉంది కదండి, ఈ డయాగ్రామ్ లెంత్ యాంగిల్స్ ఎలా తిరుగుతాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సింపుల్గా ఈ డయాగ్రామ్ కాకుండా సింపుల్ డయాగ్రామ్ క్లిక్ చేస్తాను. నేను ఎల్ అంటే చూడండి, ఎల్ ఎంటర్, ఒక 10 feet ఎంటర్, ఒక 5 feet ఎంటర్, ఓకే, 10 feet ఎంటర్. ఓకేనండి. ఇప్పుడు మనకి ఆర్థో మోడ్ అండి, కింద క్లిక్ చేస్తే చూడండి ఆర్థో మోడ్ ఇక్కడ ఇది ఉంటుంది కదండి, F8 అండి కమాండ్. ఆర్థో మోడ్ మనకి ఎటు కావాలంటే అటు మారుతుందండి. ఇప్పుడు ఆర్థో మోడ్ ఆన్ చేద్దాం. ఒకసారి ఆన్ చేసి 10 feet మళ్ళీ కిందకి క్లిక్ చేద్దాం. ఓకే, వచ్చిందండి. ఇప్పుడు మనకి ఆర్థో మోడ్ ఆన్ చేద్దామండి. ఆర్థో మోడ్ ఆఫ్ చేద్దాం. ఓకే, ఆర్థో మోడ్ ఆఫ్ చేసి మీకు యాంగిల్ అనేది మీకు 360 degrees ఎటు కావాలంటే అటు తిప్పచ్చు అనమాట ఆర్థో మోడ్ వల్ల. ఇప్పుడు నేను ఎటువైపు నేను కల్సర్ ఇటు పెట్టానంటే దీని యాంగిల్ మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడికి నేను ఒక 20, ఈ లెంత్ అనేది 20 ఇస్తానండి. 20 feet ఎంటర్ కొట్టకండి, ట్యాప్ క్లిక్ చేయండి. ట్యాప్ క్లిక్ చేసి మీరు ఒక డిగ్రీస్ అనమాట, మినిమం మీ ఇష్టం ఏ డిగ్రీ కావాలంటే. నేనైతే 125 degrees పెడుతున్నాను. ఎంటర్. అది 125 degreesలోని క్లిక్ అయ్యి నేను మళ్ళీ అక్కడ ఉంటుంది 10 పెడతానండి, ఒక 30 పెడతానండి. ఆర్థో మోడ్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ కోసం అని ఆర్థో మోడ్ ఆన్ చేసుకోవాలి. నేను 30 feet ఎంటర్. ఓకే, చూసారా నెలకొచ్చింది. నేను పైకి ఒక 20 పెడతానండి. 30 పెడతానండి. 30 feet ఎంటర్. ఓకే, ఇక్కడికి వచ్చింది కదండి. లేకపోతే 20 పెడదామండి. కిందన మనం అండు క్లిక్ చేసాం అనుకోండి మళ్ళీ బ్యాక్ అయిపోద్ది. ఓకేనండి. మనం ఒక 20 feet పెడదాం. 20 feet ఎంటర్. ఓకే, ఇక్కడ మళ్ళీ 10 feet పెడదామండి. 10 కదండి, ఒక 20 పెడదాం. 20 feet ఎంటర్. ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి, దీని యాంగిల్ క్లిక్ చేసి క్లోజ్ అని సి క్లిక్ చేసిన క్లోజ్ అయిపోతుంది. సి ఎంటర్. చూసారా, సి క్లోజ్ చేసి సి ఎంటర్ కొడితే క్లోజ్ అయిపోద్దండి. ఓకే, ఇప్పుడు నేను క్విక్గా దీని డైమెన్షన్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. దాని కమాండ్ DLI ఎంటర్. డైమెన్షన్ DLI. ఓకేనండి. క్విక్ ఇదిగోండి, నేను ఇక్కడ 10 feet. నేను జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను ఈ కల్సర్ గురించి కూడా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియోలో నేను చెప్పాను, చూసుకోండి. దాని కల్సర్ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్పాను. ఓకేనండి, ఇవి చేసుకోవచ్చు కూడా, నేను ముందు ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఓకే, ఇది డైమెన్షన్ చెందింది. దీని యాంగిల్ మనకి ఇలాగ క్రాస్గా మనకు కావాలనుకోండి, పైన ఆప్షన్ చూడండి, ఇక్కడ యానిమేషన్ ఉంది. దీన్ని క్లిక్ చేసి ఇందులో అలైన్ చేయడం క్లిక్ చేసి క్లిక్ ఇదిగోండి, అంతేనండి. సింపుల్ అండి, దీనికి ఏమీ లేదు. మళ్ళీ లైనర్ క్లిక్ చేసుకున్నాం. ఇదిగోండి, లైనర్కి సేమ్ కమాండ్ అండి. రిపీట్ కమాండ్కి స్పేస్ బార్. మళ్ళీ అదే ప్రీవియస్గా ముందుగా ఏం యూజ్ చేసామో ఆ కమాండ్ కావాలంటే స్పేస్ బార్ క్లిక్ చేస్తే అవుతుందండి. ఓకే, ఇప్పుడు నేను దీని యాంగిల్ కానీ లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇందులో అలైన్ క్లిక్ చేసి ఇదిగోండి అలైన్. ఇప్పుడు దీని యాంగిల్ ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి సేమ్ ఆప్షన్ యానిమేషన్లోకి వెళ్ళి యాంగిల్ క్లిక్ చేసి ఫస్ట్ సెలెక్ట్ అండ్ సెకండ్. ఇదిగోండి యాంగిల్ మనం 125 degrees పెట్టాం కదండి, 125 degrees. ఓకే, ఇప్పుడు దీని యాంగిల్ కావాలనుకోండి, సేమ్ రిపీట్ కామెంట్ ఉంది కదా, సేమ్ స్పేస్ బార్ క్లిక్ 97 degrees అండి. మనం పెట్టలేదు, బట్ సి అని కమాండ్తో క్లోజ్ చేసింది కాబట్టి మనకు అది ఆటోమేటిక్గా అయిపోయిందండి.
ఇంతేనండి. లైన్ కమాండ్ గురించి ఇంకేమైనా మీకు కావాలంటే నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి. థాంక్ యూ.